సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారితో మాట్లాడండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. సాయిరామ్ గారు, ఇప్పుడు ఫినాన్షియల్ అడ్వైజర్ గా చలామణి అవుతున్నటువంటి అవధూత్ సాతే ట్రైనింగ్ అకాడమీ పైన సెబీ రైడ్ చేయడం చూసాం మనం. ఎందుకు అంటారు, ఎందుకు రైడ్ చేయడం జరిగింది, రీజన్స్ ఏంటి అంటే? స్టాక్ మార్కెట్ గురించి ఎవరైనా రీసెర్చ్ చేసిన వాళ్ళకైతే ఈ అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీ యాడ్స్ అయితే పాపులర్ గా తెలుసుంటాయి. సో వాళ్ళు ఏంటంటే గూగుల్ అండ్ యూట్యూబ్ లో అయితే వీళ్ళ యాడ్స్ అయితే విపరీతంగా అయితే వస్తుంటాయి. సో సెబీ అయితే రీసెంట్ గా వీళ్ళ కంపెనీ మీద రైడ్ చేసి ఆల్మోస్ట్ 550 crores అయితే పెనాల్టీ వేస్తుంది. అసలు ఇన్ డెప్త్ గా చూస్తే కనుక వీళ్ళు ఏం చేశారంటే యాడ్స్ రన్ చేశారు. ఈ యాడ్స్ కూడా ఏంటంటే ఇయర్లీ మీకు స్టాక్ మార్కెట్ లో 30 to 40% రిటర్న్ వస్తాయి. సో మీరు ఈజీగా ఇక్కడ సంపాదించుకోవచ్చు అని మిస్లీడింగ్ యాడ్స్ అయితే రన్ చేశారు. ఇంకొంచెం డెప్త్ గా వెళ్తే కనుక వీళ్ళు ఇటీవల రన్ చేసిన ఒక యాడ్ లో ఒక హౌస్ వైఫ్ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ తీసుకొని స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసి తక్కువ సమయంలోనే ఆల్మోస్ట్ ₹1 కోటి ప్రాఫిట్ సంపాదించింది. నెక్స్ట్ ఒక కాలేజ్ స్టూడెంట్ బైక్ కొన్నాడు. నెక్స్ట్ ఒక బ్యాంక్ మేనేజర్ వాళ్ళ శాలరీ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. అసలు ట్రేడింగ్ చేయడానికి ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. జస్ట్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఈవెన్ 10 years కిడ్ కూడా ట్రేడ్ చేయగలరు స్టాక్ మార్కెట్ లో అన్నట్లు యాడ్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళు చేసే వెబినార్స్ కూడా చాలా హైఫైగా ఉంటాయి. సో అసలు మనల్ని అంతా ఒక డిఫరెంట్ లోకంలోకి తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ యాడ్స్ చూసిన వాళ్ళందరూ ఏంటంటే చాలా మంది వీళ్ళకి కాంటాక్ట్ అయ్యారు. సో కాంటాక్ట్ అయినప్పుడు వీళ్ళకి వెబినార్స్ ఫీజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే 500 నుంచి ఆల్మోస్ట్ 6.75 lakhs వరకు ఉన్నాయి ఫీజెస్. 500 అనేది ఇనిషియల్ స్టెప్. సో ఐ ఓపెనర్ వెబినార్ అని వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ఐ ఓపెనర్ వెబినార్ రిజిస్టర్ అవుతారో ఇక వాళ్ళ నుంచి వీళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ డేటా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కాల్ చేసి, సార్ మా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఇంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఇంత ఇన్కమ్ వచ్చింది, వీళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అని లూర్ చేసేవాళ్ళు. లూర్ చేసి హై వాల్యూ ఉన్న ప్యాకేజెస్ తీసుకోవడానికి ప్రోత్సహించారు. ఒక 50,000 నుంచి ₹1,00,000 లేదా 6.6 lakhs కూడా ఇలా ఎంత హై వాల్యూ ఉంటే అంత హై వాల్యూకి రికమెండ్ చేసేవాళ్ళు. ఒకవేళ కస్టమర్ నా దగ్గర డబ్బులు లేవురా బాబు అంటే కనుక వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే లోన్ తీసుకోండి సార్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ మీద ఈఎంఐ ఇస్తాం సార్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కస్టమర్ మీద కోర్స్ తీసుకునేట్లు ప్రెషర్ చేశారు. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 4 lakh members తీసుకున్నారండి ఈ కోర్సెస్. ఈ 4 lakh members నుంచి సుమారు 600 crores కలెక్ట్ చేశారు వీళ్ళు లాస్ట్ 10 years లో. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత చాలా మందికి ఏంటంటే ఈ ట్రైనింగ్ జరిగింది. వాళ్ళు ఈ ట్రైనింగ్ తో ట్రేడ్స్ అయితే చేశారు. బట్ చాలా మంది నష్టపోయారు. ఇలా నష్టపోవడం చూసి వీళ్ళు సెబీ కంప్లైంట్స్ ఇచ్చారు. సెబీ అప్పుడు వీళ్ళ యాడ్స్ చూసేసి 1 year బ్యాక్ వార్నింగ్ లెటర్ అయితే ఇష్యూ చేసింది. మీరు ఇలా మిస్గైడింగ్ గా ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు తీరు మార్చుకోండి అని చెప్పింది. బట్ అయినా వాళ్ళు దాన్ని అసలు బేఖాతరు చేసి వాళ్ళు అదే పందాలో యాడ్స్, ఫ్రాడ్ యాడ్స్ అయితే ఇవ్వడం మొదలు పెట్టారు. సెబీ లాస్ట్ ఆగస్ట్లో కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళ కంపెనీ మీద రైడ్ చేసింది. ఈ రైడ్ లో కొన్ని విస్తుగొలిపే అంశాలు అయితే బయటకు వచ్చాయి. వీళ్ళ వెబినార్స్ ఉన్నాయి. ఈ వెబినార్స్ లో ఈ అవధూత్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడంటే కస్టమర్స్ ని, ఎవరైతే ఆ వెబినార్స్ లో వచ్చే వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు. ఈ స్టాక్ నేను ఇలా అనాలిసిస్ చేశాను, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటానని చెప్పేసి. సో అది చూసి ఏం చేస్తున్నానంటే కస్టమర్లకు అంత తెలియదండి చాలా మందికి. వాళ్ళు డైరెక్ట్ గా ఆయన కొన్నాడు కదా నేను కూడా కొనేస్తా అని చెప్పి కొనేసేవాళ్ళు. అంటే ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తున్నాడు. సో సెబీ ఈయనకి నిజంగానే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ లైసెన్స్ ఉందా లేదా అని చెక్ చేసింది. ఆయనకు లేదు. నెక్స్ట్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో ఎవరైతే స్పెషల్ ప్యాకేజెస్ తీసుకుంటారో, ఎవరైతే డిమాట్ అకౌంట్ వాళ్ళ కింద ఓపెన్ చేస్తారో, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక వీళ్ళు చేసే ట్రేడ్స్ మీద వాళ్ళకి కమిషన్ వస్తుంది. సో ఎవరైతే వాళ్ళ కింద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ వాట్సాప్ గ్రూప్స్ లేదా హై లెవెల్ ప్యాకేజెస్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఇచ్చారు. అక్కడ ఈ ట్రేడ్ ఈ ట్రేడ్ చేయండి, ఈ స్టాక్ కొనండి, ఈ పొజిషన్ లో ఎంట్రీ అవ్వండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఇలాంటి ఇచ్చేవాళ్ళు. సో అది చూసి కూడా చాలా మంది చేసేవాళ్ళు. అండ్ ఎవరైతే వీళ్ళ ట్రేడింగ్ చేయించడానికి వీళ్ళ టీం వాళ్ళు ఏం చేశారంటే ఫేక్ స్క్రీన్ షాట్స్ పెట్టేవాళ్ళు. సార్ మీరు చెప్పింది నేను చేశాను, నాకు ఇది ప్రాఫిట్ వచ్చేది. అండ్ నిజంగానే ఎవరైతే ట్రేడ్స్ చేశారో అందులో లాభాలు వచ్చిన వాళ్ళే మాత్రమే చూపించేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, ఇదేమి తెలియని నార్మల్ కస్టమర్కి ఏమనుకుంటాడు, ఓకే ఇక్కడ నేను నిజంగానే జరిగితే నాకు నిజంగానే లాభాలు వస్తాయి, నేను స్టాక్ మార్కెట్ నుంచి హెవీ ఇన్కమ్ తీసుకోవచ్చు అనుకొని గైడ్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ వీళ్ళు చేసే రీసెర్చ్ కూడా కరెక్ట్ గా లైసెన్స్ లేకుండా చేస్తున్నారు. సెబీ దగ్గర నుంచి రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ లేకుండా వీళ్ళు జనరల్ గా పబ్లిక్ కి మొత్తం ఈ స్టాక్ పెరుగుద్ది, ఈ స్టాక్ తగ్గుద్ది ఇలా చెప్పేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది అమాయకులందరూ అది నిజమే అనుకుని పెట్టేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చే అడ్వైజెస్ ని వీళ్ళే ఫాలో అవ్వట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ఎథికల్ గా ఏంటంటే ఇప్పుడు నేను ఒక టిప్ ఇచ్చాను, దానిలో నేను మనీ పెట్టాలి కదా, బట్ వీళ్ళు అసలు పెట్టట్లా, అంటే జనాలు పెట్టమంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా సగం మందికి కొనండి, సగం మందికి అమ్మండి అని చెప్తారు. అప్పుడు ఎవరో ఒకళ్ళు అయితే వస్తారు కదా, దాన్ని చూపించి మళ్ళీ మొదలు పెడతారు.
అండ్ సెబీ ఏం చేసిందంటే సరే ఈ అవధూత్ అసలు ఏమన్నా నిజంగానే ప్రాఫిట్స్ లో ఉన్నాడని చెప్పి స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఈయన పాన్ నెంబర్ తో డేటా పట్టుకొచ్చింది. లాస్ట్ 2 years ఆల్మోస్ట్ 6 కోట్ల లాస్ లో ఉన్నాడు. లాస్ 6 crores లాస్. అంటే లాస్ట్ 2 years నుంచి 6 crores లాస్ లో ఉన్న పర్సన్ నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ లో ట్రైనింగ్ ఇస్తా అని చెప్పి జనాలను అట్రాక్ట్ చేశాడు. సరే ఈయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళేమన్నా ప్రాఫిట్ లో ఉన్నారని చెప్పి ఒక శాంపిల్ గా ఒక 186 ఇన్వెస్టర్స్ డేటా కలెక్ట్ చేసి స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వాళ్ళ P&L స్టేట్మెంట్ తెప్పించింది. సో తెప్పిస్తే వాళ్ళందరూ సుమారు 2 కోట్ల లాస్ లో ఉన్నారండి. సో వీళ్ళెవరు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు బాగుపడాల, ట్రైనింగ్ ఇచ్చే ఆయన కూడా డైరెక్ట్ గా ట్రేడ్ చేసినప్పుడు లాస్ లో ఉన్నాడు. బాగుపడింది వాళ్ళ కంపెనీ. సుమారు ఫీజులు అయితే 600 కోట్లు కలెక్ట్ చేసింది. నెక్స్ట్ ఇంకా మిస్ గైడింగ్ కోసం ఏం చేస్తారంటే ఈయన వెబినార్స్ కండక్ట్ చేసేవాడు. ఆ వెబినార్స్ లో మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎలా సక్సెస్ అయ్యారని చెప్పేవారు. ఇందాక మీకు చెప్పినట్లు ఒక హౌస్ వైఫ్ 2.5 years లో 1 crore సంపాదించింది అని చెప్పేసి ఒక హైప్ ఇచ్చి ఆమె గురించి చెప్పాడు. ఆమెను కూడా తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. కరెక్ట్ గా సెబీ ఏం చేసిందంటే వాళ్ళ ఆ పర్సన్ యొక్క ట్రేడ్స్ వ్యూని తెప్పించేది స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి. ఈ టైంలో ఆమెకు వచ్చిన ప్రాఫిట్ 4 లక్షలండి. ఆయన ఏం చెప్పాడు, 1 కోటి రూపాయలు వచ్చింది. సో చూడండి, ఒక హౌస్ వైఫ్ 1 కోటి రూపాయలు ఎర్న్ చేయగలిగిందంటే టాలెంట్ ఉన్న నేను ఇంకా ఎంత చేయగలను చెప్పి నార్మల్ గా డీవియేట్ అవుతారు. నెక్స్ట్ ఇంకొకరు ఏం చేశారంటే బ్యాంక్ మేనేజర్ శాలరీ కన్నా ఎక్కువ సంపాదిస్తుందని చెప్పారు. సెబీ చూస్తే ఈ టైంలో ఆమె ఏం చేసిందంటే 1 లక్ష రూపాయలు లాస్ లో ఉంది, వీళ్ళు ఏమో ప్రాఫిట్ లో ఉన్నట్లు చెప్పారు. ఇలా కంప్లీట్ గా మిస్గైడింగ్ చేశారు. సో దాంతో ఈ సెబీ వీళ్ళ మీద రైట్ చేసి మీరు ఎంతైతే ఫీజెస్ కలెక్ట్ చేశారో అవన్నీ ఇన్వెస్టర్స్ కి రిఫండ్ ఇవ్వాలి. మీ దగ్గర కోర్స్ ఫీజులు తీసుకున్న వాళ్ళందరికీ మీరు మొత్తం రిఫండ్ ఇచ్చేయాలి. అండ్ ఆయన స్టాక్ మార్కెట్ లోంచి ట్రేడ్ చేయకుండా బ్యాన్ చేసింది సెబీ. సో ఇలాంటి ఫ్రాడ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి. ఇది నాట్ ఏ ఫస్ట్ ఫ్రాడ్, ఇది నాట్ ఏ లాస్ట్ ఫ్రాడ్. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇన్వెస్టర్స్ యొక్క గ్రీడీనెస్ ని ఆసరాగా చేసుకొని ఇలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి పుట్టుకొస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ పేరుతో వీళ్ళు ఏం చేస్తారంటే మేము ఎడ్యుకేటివ్ వెబినార్స్ కండక్ట్ చేస్తామని చెప్తారు. ఎడ్యుకేటివ్ వెబినార్స్ లో సెబీ ఒక రూల్ ఏంటంటే మీరు లాస్ట్ 3 months యొక్క లైవ్ డేటాని తీసుకోకూడదు. లైవ్ మార్కెట్ డేటా తీసుకోకూడదు, లాస్ట్ 3 months యొక్క డేటా కూడా తీసుకోకూడదు. కానీ చాలా మంది ఏంటంటే ఈ రోజు మార్కెట్ ఎట్లా ఉంది లేదా నిన్న మార్కెట్ ఎట్లా ఉంది అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో దాంతో ఏమవుతుంది, సెబీ రూల్ వయలేట్ అవుతుంది. సో లాస్ట్ నిన్న మార్కెట్ అనాలిసిస్ చెప్తారు. సో దాంతో తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఓకే నిన్న మార్కెట్ బాగా పెరుగుద్దని ఏం చెప్పారని చెప్పి పెట్టేయచ్చు. సో సెబీ చాలా క్లియర్ గా చెప్పింది, మీరు ఎడ్యుకేటివ్ కంటెంట్ చేస్తే కనుక లాస్ట్ 3 months డేటా వాడకూడదు. నెక్స్ట్ మీరు లైవ్ ట్రేడింగ్ డేటా కూడా అసలు వాడకూడదు. మీరు అలా వాడాలంటే బెటర్ టేక్ రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ లేదా RIA లైసెన్స్ తీసుకుని డైరెక్ట్ కస్టమర్స్ కి అడ్వైజ్ ఇవ్వండి, అది లీగల్. బట్ అలా అది తీసుకోవాలంటే వీళ్ళకి ఏంటంటే చాలా ఆడిట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తప్పించుకోవడానికి ఈజీగా మేము ఎడ్యుకేటివ్ ట్రైనింగ్ ఇస్తాం, దాంతో ఏ లైసెన్స్ అక్కర్లేదు అని చెప్పి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు. ఇలాంటి ఫ్రాడ్ చార్స్ తెలుగులో కూడా ఉన్నారండి. లాస్ట్ టైం మనకి హైదరాబాద్ లో కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ని సెబీ రైట్ చేసింది. ఆల్మోస్ట్ 150 crores కస్టమర్స్ కి అయితే రిఫండ్ ఇప్పించింది. సో చాలా మంది ఏంటంటే లైసెన్స్ తీసుకోకుండా ఇలాంటి యాక్టివిటీ అయితే చేస్తున్నారు. అండ్ యూట్యూబ్ లో వాళ్ళకున్న పాపులారిటీ చూసి చాలా మంది ఏంటంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళేసి ఫీజెస్ కడతాం ఇలాంటివి చేస్తున్నారు. సో ఈవెన్ మనకి 1 year బ్యాక్ చూసుకుంటే PR సుందర్, సో హీస్ ఫ్రమ్ తమిళనాడు, హీస్ అ ఫేమస్ ఆప్షన్ ట్రేడర్. సో ఆయన కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. బట్ ఆయన ఏంటంటే ఆప్షన్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఈజీ అంటాడు. బట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్, నాట్ ఫర్ ద జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ ఆప్షన్స్ మీద కావాలంటే చాలా స్కిల్ ఉండాలండి, మార్కెట్ మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా నేను ఈజీగా తీసుకొస్తానంటే కనుక అది ఇన్వెస్టర్స్ ని చేయడమే అవుతుంది. ఇన్వెస్టర్ ఇలా గైడ్ చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ మస్ట్ కదండి. కరెక్ట్ గా లైసెన్స్ అయితే తీసుకోవాలండి. మీరు మ్యూచువల్ ఫండ్ లో అడ్వైజ్ ఇవ్వాలంటే యూ షుడ్ బి ఎయిదర్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ ఏ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. చాలా మంది ఏం చేస్తారంటే రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ తీసుకుంటారు, వాళ్ళు తీసుకుని నేను డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ లో ఇస్తాను అని చెప్తారు. అది కూడా రాంగ్ అండి. బికాస్ నువ్వు రీసెర్చ్ అనలిస్ట్ అంటే కనుక యూ షుడ్ పబ్లిష్ ద రీసెర్చ్ పేపర్స్. దాన్ని ఎవరైతే ఇన్వెస్టర్స్ కావాలంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, దాన్ని బట్టి కస్టమర్ డెసిషన్ తీసుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్ గా నేను కొంటాను ఇది అమ్మండి అనే అడ్వైజ్ అయితే ఇవ్వకూడదు. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా స్టాక్స్ మీద ఇవ్వకూడదు. వాళ్ళకి ఎక్కడ లైసెన్స్ ఉందో ఆ ప్రోడక్ట్ మీదే ఇవ్వాలి. మీకు ఒకవేళ PMS లైసెన్స్ ఉంటే PMS దాని మీద ఇవ్వండి, మీకు ఒకవేళ AF లైసెన్స్ ఉంటే దాని మీద ఇవ్వండి. అంతేగాని లేని దాని మీద మీరు కనుక ఇస్తే కనుక సెబీ కనుక రైట్ చేస్తే కనుక మీకు చాలా ప్రమాదం అవుతుంది.